మాట్లాడుతున్నారు. ఈ రాతలు రాసినటువంటి పత్రికలకు ఈ యొక్క వార్తలు ప్రసారం చేసేటువంటి ఛానల్స్ నేను అడుగుతున్నాను. ఒకవేళ 30 సంవత్సరాల నుంచి పులివెందుల్లో పూర్తి అక్రమాలుంటే మేమందరం గెలిచినటువంటి వాస్తవమా? ఇది ఒకసారి మీరందరూ కూడా ఆలోచన చేయాలి. అండ్ ఎస్పెషలీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే యాక్టివ్గా క్రియాశీలకంగా పులివెందుల నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నాడో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల్లో కూడా ఆయన ఏ మాత్రం ప్రలోభాలు కూడా గురి చేయలేదనేటువంటి విషయం పులివెందుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. అన్ని ఎన్నికల్లో మేము పోటీ చేశాం. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరుగుతూ ఉంది. ప్రజలు స్వేచ్ఛతో ఓట్లు వేస్తూ ఉన్నారు. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన ఒక భయంకరమైనటువంటి సంఘటన. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆయన కొడుకు మెప్పు కోసం వాళ్ళకేందో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసేదానికి వాళ్ళకేదో కుప్పంలో ఎలక్షన్లో ఓడిపోయారు కాబట్టి దానికి ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు పులివెందుల్లో తీసుకొని వచ్చినటువంటి సాంప్రదాయం ఆలోచన చేస్తే భారతదేశంలో ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈరోజు ఎంత బాధపడుతున్నారో అంత తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఇదే సాంప్రదాయం రాబోయే కాలంలో రిపీట్ అయితే స్థానిక సంస్థ ఎన్నికలు అనేటువంటి స్వేచ్ఛగా జరిగేదానికి అవకాశం ఉందా? ఈరోజు ఎంతోమంది స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని చెప్పి ఆ యొక్క ప్రజాస్వామ్య స్ఫూర్తితో వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ను నిరూపించుకోవాలనో వాళ్ళకు ఉన్నటువంటి సేవాభావాన్ని ప్రజలకు చూపించాలనో లేకుండా అంటే వాళ్ళ యొక్క రాజకీయంగా వాళ్ళు ఎదగాలని చెప్పి ఉన్నటువంటి ఆశావాదులకు అందరికీ ఏమనేటువంటి సందేశం ఇస్తామో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు ఒక విచ్ఛిన్నకరమైనటువంటి పరిస్థితి పులివెందుల్లోనే కూర్చొని జగన్మోహన్ రెడ్డికి ఇంత పట్టున్నటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఇంత గొప్పగా మెజార్టీ సాధించామని చెప్పి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఎలక్షన్స్ను కూడా ఇదే దౌర్జన్యంగా చేసుకునేదానికి మొదలుపెట్టేటువంటి పన్నాగం ఇదని చెప్పి గుర్తు చేస్తున్నా. నేను అడుగుతున్నాను, ఈరోజు ఎవరైతే గ్రామాల్లో ఉండి ఓట్లు వేయాలనో ఆ గ్రామస్తులందరినీ బయటికి తరిమేస్తారు. ఎవడైతే ఆ ఊరికి సంబంధం లేదో ఆ వ్యక్తులందరినీ తీసుకొని వచ్చి క్యూలో నిలబెట్టారు. ఈరోజు మాకున్నటువంటి పేపర్లు, ఎందుకంటే మాకున్నటువంటి ఫోటోలు ఆడినటువంటి ప్రెస్ వాళ్ళని లోపలికి పంపించలే, పోలీసులే తీసుకొని దౌర్జన్యంగా ఎవరి దగ్గర కెమెరా ఉన్నా కూడా లాక్కొని, ఆఖరికి సెల్ ఫోన్లు ఉన్నా లాక్కొని ఇక్కడికి లేదని చెప్పి తరిమేసేటువంటి సంఘటనలు. కేవలం మా దగ్గర ఈరోజు ఎన్నో ఫోటోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు క్యూలో ఉండే వాళ్ళందరినీ పిక్చరైజ్ చేసి ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఫోటోలు, వాళ్ళు ఇచ్చినటువంటి క్లిప్పింగ్స్. మరి వాళ్ళు ఇచ్చినటువంటి క్లిప్పింగ్స్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ యొక్క ఫస్ట్ వ్యక్తి నుంచి లాస్ట్ వ్యక్తి వరకు ఎవరు అతనిది ఏ ఊరు అని చెప్పి మేము క్లియర్గా చెప్పినప్పుడు, క్లియర్గా ఆధారాలు ఉండేటప్పుడు జమ్మలమడుగు సంబంధించినటువంటి వ్యక్తులు, కమలాపురం సంబంధించినటువంటి వ్యక్తులు, వేంపల్లికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆడ క్యూలో నిలబడుకొని దొంగ ఓట్లు వేస్తూ ఉంటే ఆ ఎన్నికలు కూర్చొని ఆ యొక్క ఎన్నికల రిజల్ట్స్ కూర్చొని ప్రజల మీదకి రుద్దడం సమంజసమా అని చెప్పి ఎన్నికల కమిషన్ను ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇది క్యాన్సిల్ చేసి మళ్ళా స్వేచ్ఛా వాతావరణంలో నువ్వు ఎన్నికలు జరిపితే రాష్ట్రంలో ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. కానీ మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని పెట్టారు. 10 మందికి చూపించేదానికి 13 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 11 పోలింగ్ స్టేషన్స్లో లేకుండా 2 పోలింగ్ స్టేషన్స్లో రీపోలింగ్ చేయాలని చెప్పి ఆదేశించడం వల్ల అది కొత్త డ్రామా కాదా అని ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నాను. 11 పోలింగ్ స్టేషన్స్ వాళ్ళు పూర్తిగా రిగ్గింగ్ చేసుకున్న తర్వాత, వాళ్ళకు కావాల్సినటువంటి వ్యక్తులతో ఓట్లు వేసుకున్న తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా 2 పోలింగ్ స్టేషన్లో నువ్వు మళ్ళా రీపోలింగ్ ఆర్డర్ చేస్తే దీన్ని ఏమనుకోవాలా అని చెప్పి ఎలక్షన్ కమిషన్ నేను అడుగుతున్నాను. మీకు అన్ని పవర్స్ ఉన్నాయి. మీకు ఎన్నికల సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత ఎక్కువ పవర్స్ ఉండేది ఎవరికైనా ఉంటే ఎలక్షన్ కమిషన్. మీరు ఎలక్షన్ ఏ కారణం చేతైనా కౌంటర్మాండ్ చేయొచ్చు. మరి మీకున్నటువంటి పవర్ను ఉపయోగించి ఈ ప్రజాస్వామ్య విధానాన్ని సంరక్షించాల్సింది పోయి ఈ రకమైనటువంటి
ఎవరైతే ద్రోహులు ఉన్నారో, ఎవరైతే ఓట్ల దొంగలు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ స్వార్థం కోసం ప్రజలకు తప్పుడు సందేశాలను పంపించాలని ప్రయత్నం చేశారో వాళ్ళకు సహకరించే రకంగా ఉండడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. ముఖ్యంగా పోలీసులను అడుగుతున్నాను. ఇదే పోలింగ్ స్టేషన్స్, ఈ 13 స్టేషన్స్ కాదు, పులివెందుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 230 పోలింగ్ స్టేషన్స్ కలిపి అసెంబ్లీ ఎలక్షన్స్లో 230 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 230 పోలింగ్ స్టేషన్స్కు ఇంతమంది పోలీస్ బందోబస్తు లేదు. అయినా సవ్యంగా జరిగినాయి. ఎక్కడే కానీ కంప్లైంట్ లేదు. ఏ నాయకుడు కూర్చొని ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఆ రోజు కంప్లైంట్ చేయాలి ఎలక్షన్ కమిషన్కి, ఇక్కడ ఎన్నికలు కరెక్ట్గా జరగలేదనేటువంటి ఒక్కరు కూడా ఆ రోజు కంప్లైంట్ చేయలే. కానీ ఈరోజు 700 మంది పోలీసులు వచ్చి మీ యొక్క తుపాకులతో, మీ యొక్క యూనిఫామ్తో అక్కడటువంటి సామాన్యులంతా బెదిరించి ఈరోజు దొంగ ఓట్లు వేసుకొని ఈరోజు బయట ఊరోళ్ళని తెచ్చి ఓట్లు వేపించి గొప్పగా ఈరోజు అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు. ఆఖరికి ఎక్కడికి ఎంత 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 భయంకరమైనటువంటి దరిద్రానికి వీళ్ళు ఒడగొట్టారంటే ముఖ్యమంత్రి సతీమణి సైతం ఫోన్ చేసి అభినందిస్తుంది క్యాండిడేట్ను, మీరు గెలిచారు, బాగా చేశారని చెప్పి. నేను అడుగుతాండా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్, అమ్మ భువనేశ్వరమ్మ, ఇటువంటి ప్రజాస్వామ్యం కావాలంటే, ఇంత దరిద్రంగా చేయాలనుకుంటే నువ్వు ఒక జీవో పాస్ చేసుకొని నీకు నచ్చినటువంటి అభ్యర్థులు నువ్వు చేసుకో. మమ్మల్ని ఎందుకు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయమని చెప్పాలా? ఈరోజు ప్రపంచానికంతా కూర్చొని ఏదో జగన్మోహన్ రెడ్డికి పరపతి పోయిందని చెప్పి ఎందుకు మీరు ప్రచారం చేయాలా? జగన్మోహన్ రెడ్డికి పరపతి ఉందో లేదో, ఆయన 4 అడుగులు వేస్తే ఆయన వెంట వచ్చేటువంటి జన సముద్రం చెప్తుంది ఆయనకు మద్దతు ఉందో లేదో. ఎన్నికల ముందు మేము సర్వే చేశాం. అనేక సర్వే సంస్థలు కూడా సర్వేలు చేస్తాయి. ఏ సర్వే సంస్థ కూడా 1500 కంటే ఓట్ల కంటే తక్కువ మెజార్టీ లేకుండా గెలుస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీకి అన్ని సర్వే రిపోర్ట్లు నా దగ్గర ఉన్నాయి. సర్వే రిపోర్ట్లు 1500 అధ్వానంగా ఇచ్చేటువంటి సర్వే 1500, మ్యాక్సిమం ఇచ్చేటువంటి సర్వే 3500 ఓట్లు. 15,000 నుంచి 3500కు తక్కువ ఏ యొక్క సర్వే సంస్థ ఇవ్వాల. మరి ఇంత స్వచ్ఛందంగా సర్వే చేసిన వాళ్ళు చెప్తున్నారు, మీరేమో మీకు స్వయంగా మీ అంతకు మీరు ఓట్లు వేసుకుంటారు. ప్రపంచానికంతా కూర్చొని 30 సంవత్సరాలుగా లేనటువంటి స్వేచ్ఛ ఈరోజు పులివెందుల్లో కలిగింది అని చెప్పేటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధాన్ని ప్రజల మీదకు రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది హాస్యాస్పదం కాదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎవరు గమనించలేదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవన్నీ పక్కన పెట్టండి. అనేక ఛానల్స్లో ఆ రోజు ఒంటిమిట్టలో జరిగినటువంటి పరిస్థితి, ఒక ఊర్లో ఒక మంత్రి స్వయంగా ఉండి ఏజెంట్ను బయటికి తీసుకొని వచ్చి నిర్దాక్షిణ్యంగా కొట్టుకుంటూ తన్నుకుంటూ చొక్కా దించేసి రోడ్డు మీదకి ఈడ్చుకొని వచ్చినటువంటి క్లిప్పింగ్స్ మనం వీడియోలని చూడలేదా అని చెప్పాడు.